నమస్కారం అండి. తెలుగు వన్‌కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. నేను ఒక పాట పాడతాను. మీరు గుర్తుపట్టండి. ఈరోజు ఎవరి పుట్టినరోజు సందర్భంగా మనం పాటలు గుర్తు చేసుకోబోతున్నాము అనేది. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండు. ఈ పాట విన్న తర్వాత గెస్ చేయరు కదా, ఖచ్చితంగా చెప్పేయగలరు రాధికా గారు అనేసి. నవ్వు ఎంత అందంగా నవ్వారంటే ఆ పాటలోనే కాదు, అసలు ఏ సినిమాలో చూసినా ఎంత యాక్టివ్గా ఉంటారు. రాధికా గారి పుట్టినరోజు అండి. రాధికా గారి పుట్టినరోజు సందర్భంగా ఆవిడ ప్రతి సినిమాలో కూడా పాటలన్నీ హిట్టే. చాలా అద్భుతమైనటువంటి పాటలున్నాయి. అవన్నీ గుర్తు చేసుకోవడానికి మనతో పాటు అరుణ సుబ్బారావు గారు ఉన్నారు. మనకి మంచి మంచి పాటలు అందివ్వడానికి రెడీగా ఉన్నారు. వెంటనే వెల్కమ్ చెప్పేద్దాం. మేడం నమస్తే. నమస్తే రాములు, బాగున్నాను. నేను చాలా బాగున్నాను. నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకురా? ఈ ఎపిసోడ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే రాధికా గారంటే మా అందరికీ చాలా చాలా ఇష్టమైన యాక్ట్రెస్. నాకు కూడా చాలా ఇష్టం రాధికా గారంటే. ఆవిడ పాటలు అంటే ఇక మాటల్లో చెప్పక్కర్లేదు. అన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ రాధికా గారు గుర్తొస్తేనే యాక్టివ్ అయిపోతారు ఎవరైనా కానీ. సో ఆవిడ పాటలు మీ గానం నుంచి వినాలని ఎదురు చూస్తున్నాం. తప్పకుండా రా తల్లి. ముందు రాధికా గారికి మనం శుభాకాంక్షలు తెలియచేద్దాం, ఓకేనా? రాధికా గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా తెలుగు వన్ తరపు నుంచి. మరి రాధికా గారు దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించారు. ఆవిడ నవ్వు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మెస్మరైజ్ చేసేస్తుంది. ఆవిడ కొంటిగా చేసినా బాగుంటారు, అల్లరి పిల్లగా చేసినా బాగుంటారు, మళ్ళీ ఇంకోటి అంటే సీరియస్గా చేస్తే కూడా చాలా బాగుంటారు. అంటే ఏ క్యారెక్టర్కైనా ఆవిడ సెట్ అయిపోతారు. అల్లరిగా చేయాలంటే మాత్రం ఆవిడ తర్వాత తెలుసా ఎంత బాగుంటుందో. ఆవిడ చాలా చలాకీగా ఉంటారు. నటన కానీ నవ్వు కానీ అసలు చాలా అద్భుతం అసలు. ఇంకోటి ఏంటంటే లేడీస్లో ముందుగా రాడాన్ అనే ఒక సంస్థను స్థాపించి మొట్టమొదటి సీరియల్స్ ఆవిడే చేశారు తెలుసా? అవునా? అంటే మనకి ఈటీవీలో వచ్చిన కొత్త ఫస్ట్ సీరియల్స్ ఆవిడే. పిన్ని విన్నావా? పిన్ని పేరు విన్నట్టు పిన్ని అని కంపల్సరీగా మనకి వినిపిస్తుంది. అది యాడ్లో వచ్చేది. యాడ్లో వచ్చేది. ఆవిడ చేశారన్నమాట. ఆవిడ ఎలా అంటే ఎంత పైకి ఎగిరారో మళ్ళీ అంత కిందకి పడిపోయారు. కష్టాలు నష్టాలు అన్నీ ఎదుర్కొని తను ఒంటరిగా పోరాడి అసలు ఆ పరిస్థితులు ఆవిడ నిలదొక్కుని సీరియల్స్ చేస్తే అందరూ అన్నారట ఇది పనికొస్తుందా, పనికి రాదా, బాగుంటుందా, బాగోదా, ఎంతోమంది డిస్కరేజ్ చేశారట ఆవిడని. అయినా సరే పట్టు వదలని విక్రమార్కులాగా, విక్రమార్కుడు కాదు విక్రమార్కుని లాగా, మార్కురాలి లాగా ఆవిడ అంతా ముందుకెళ్ళి ఆవిడ సీరియల్ చేశారు. ఆ తర్వాత ఫుల్ సక్సెస్. ఆ తర్వాత చాలా సీరియల్స్ చేశారు ఆవిడ. సినిమాల్లో నటిస్తూ ఒక నిర్మాతగా పారిశ్రామికవేత్తగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. నిజంగా మన లేడీస్కి రాధికా గారి స్ఫూర్తి. అవును, అంటే అంత శక్తి ఆడవాళ్ళకు ఉంటుందని చెప్పడానికి ఆవిడ నిదర్శనం అనమాట రాధికా గారు. ఆవిడ 200కి పైగా సినిమాలు నటించారు. చాలా పాటలు ఉన్నాయి. అన్ని గుర్తు చేసుకోవడం అంటే మనం 10-15 ఎపిసోడ్లు చేయాల్సి వస్తుంది. కాబట్టి అన్ని పల్లవులు తీసుకుందాం, ఓకేనా? రాధికా గారు అంటే నాకు ముందు గుర్తుకొచ్చే పాట, ఇష్టమైన పాట, సైలెంట్గా ఆవిడ నటించిన నటన స్వాతి ముత్యం. అబ్బా కదా! ఆ పాట లాలిపాట. అయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక లాలిపాట కావాలండి అని అడిగారట కె విశ్వనాథ్ గారు. దేవుడికి లాలిపాట చేద్దాం అని అన్నారట. అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత ఈ లాలిపాట వచ్చింది. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేలు స్వామికి పగడాల లాలి, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, లాలి 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 లాలి. రెండు చరణం పాడతాను. జో 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 అలమేలు పతికి అన్నమయ్య లాలి, అలమేలు పతికి అన్నమయ్య లాలి, కోదండ రామునికి కౌసల్య లాలి, కోదండ రామునికి కౌసల్య లాలి, శ్యామలాంగునికి శ్యామయ్య లాలి, ఆగమనుతునికి
రామయ్య లాలి వటపత్ర సాయికి వరహాల లాలి రాజీవనేత్రునికి రతనాల లాలి 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 లాలి. వావ్. ఎంత హాయిగా ఉంటుంది కదా. అంటే ఆ మొట్టమొదట మనకి అది స్వాతిముత్యంలో ఆవిడ కనిపిస్తారు లాలి పాటతో, చాలా లాలిత్యంగా. అంటే ఆ సౌమ్యత కూడా ఆ ముఖంలో అంత చక్కగా కనిపిస్తుంది, కఠినత్వం కూడా అంత గట్టిగా కనిపిస్తుంది ఆవిడ దగ్గర. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఇవిడ బాగా చేయగలరు. చురుకుతాను, చలాకీతనం, గడుస్తాను, అన్ని ఇవి ఇంకా బాగా పండుతాయి. బాగా పండుతాయి. చాలా బాగా పండుతాయి. ఏడిపించాలంటే కూడా ఆవిడ తర్వాత. అవునవును. అసలు అద్భుతమైన సినిమాలు చేశారు ఆవిడ. అవునా? చిటికయ్యవే చిన్నదాన చిందయ్యవే తందాన చిటికయ్యవే చిన్నదాన చిందయ్యవే తందాన. ఈ పాట రాధికా కళ్యాణం సినిమాలో ఉంది. నేను చిన్నప్పుడు చూసాను ఈ సినిమా. ఎంత అల్లరిగా ఉంటుందో అసలు ఆ సినిమాలో, చాలా బాగుంటుంది. అంటే ఆవిడ నటన అటువంటి అంత గొప్పతనం ఆ నటనకి. ఆ సినిమాలో హీరోయిన్ హీరోయిన్ ఆవిడ. ఓకే. అందులో శరత్ బాబు, మన చంద్రమోహన్ గారు ఉంటారు. కానీ రాధిక గారు హీరోయిన్ అంటే హీరోగా చిరంజీవి గారు బాగా బాగుంటుంది. అసలు ముందు మనకు గుర్తొచ్చేది ఆ ఇద్దరి పేరే. ఇద్దరి పేరు చాలా సినిమాలు వాళ్ళు సూపర్ హిట్. అవును. ఎంత అల్లరిగా అంటే అసలు వాళ్ళిద్దరికి చాలా బాగుంటుంది. ఇద్దరు పోటీ పడి నటించే వాళ్ళు, పోటీ పడి డాన్స్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా, చాలా మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు కూడా. అసలు నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసానమ్మా రాధిక గారిది. ఆ సినిమా పేరేంటో గుర్తుకు రావట్లేదు, కానీ ఆ సినిమాలో చిన్న అమ్మాయి ఇట్లా పిచ్చిగా జడలు, అంతా జడలు, 2 జడలు కూడా అంటే నీట్గా వేయకపోతే ఎలా పిచ్చి పిచ్చిగా ఎలా ఉంటాయి, అలా 2 జడలు వేసుకొని బాత 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 అనుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అది ఇంకా నా కళ్ళల్లో ఉంది. అంటే అది ఆర్ట్ ఫిల్మ్ అనమాట. చిన్నప్పుడు దూరదర్శన్లో చూసిన సినిమా ఇంకా నా కళ్ళ ముందు ఉంది. అలా రాధిక గురించి చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అని ఉంటాయి. అవునా? రాధిక గారి పాటలు కొన్ని గుర్తు చేసుకుందాం మనం. డెఫినెట్గా నవ్వింది మలేచెడు పాడుకుందాము మనం సరదాగా. డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాం. అయితే అభిలాష సినిమా చాలా అద్భుతమైన సినిమా ఇది. నేను ఈ నవలను చదివాను, ఎండమూరి వీరేంద్రనాథ్ గారి నవల అనమాట ఇది. ఆ రోజుల్లో ఒక ఏమంటారు దాన్ని, ఒక అద్భుతం సృష్టించింది అభిలాష సినిమా. ఈ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి, నాకు అన్ని ఇష్టమే పాటలన్నీ కూడా. కానీ ఈ పాట మాత్రం ఆవిడ నవ్వు, ఎగరడము, పరిగెత్తటము మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరు కాంబినేషన్. పాట పాడింది ఎవరు మ్యామ్ ఆ సినిమాలో? జానకి గారు, బాలసుమంజి గారు పాడారు. ఎంత బాగా నవ్వారో అసలు. నవ్వడం అంటే జానకి గారు తర్వాతే అంత నవ్వు. కానీ చిన్నపిల్లలాగా మాట్లాడాలన్నా, చిన్నపిల్లలాగా పాడాలన్నా, ముసలమ్మలాగా పాడాలన్నా జానకి గారే. ఎస్ జానకి గారు గొంతులు, ఆవిడ గొంతులు అట్లా ఒక్క రికార్డింగ్ లోనే అన్ని వేరియేషన్స్ చూపిస్తారు. ఎస్ జానకమ్మ, అమ్మో మహాతల్లి. తరత్త 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 తరత్త. ఇప్పుడు నవ్వా నువ్వు? నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. దొరికే మజాగ ఛాన్సు, జరుపుకో భలే రొమాన్సు. యురెక్క తక్క మిక్క, యురెక్క తక్క మిక్క, నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. దొరికే మజాగ ఛాన్సు, జరుపుకో భలే రొమాన్సు. యురెక్క తక్క మిక్క, తకమిక 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 తకమిక. బాలుగారు గొంతులో అసలు ఆ వయ్యారాలు పలికించడం చాలా కష్టం, పాడడం కష్టం. అసలు అంత చక్కగా ఉంటుంది పాటలో ఆవిడ కనిపిస్తుంది. దాంట్లో ఉరకలై గోదావరి ఉరికే ఎదలోనికి బాగుంటుంది. ఇట్లా రథం మీద వస్తూ ఉంటారు వాళ్ళిద్దరు. ఈ పాట చాలా బాగుంటుంది. కానీ నేను యురేక సకమికలోంచి ఇంకా బయటికి రాలేదు. నాకు చరణం కూడా కావాలి. చరణం కూడా కావాలా? చరణం నీతో పాడిపిస్తాను నేను. పాడండి, లాస్ట్లో పాడదాం మళ్ళీ. లేదు నాకు ఇప్పుడే కావాలా? ఓకే అయితే. లవ్ సిగ్నల్ నాకివ్వగానే నవ్వుతున్నాయి నా యవ్వనాలే, నవ్వుతోనే నవలెయ్యగానే నాటుకున్నాయి నవనందనాలే. ఆ చూపుల్లో నీ రూపం, ఆ రెప్పల్లో నీ తాళం, కన్ను కొట్టి కమ్ముకుంటా కాలమంతా అమ్ముకుంటా రపప్ప. బాగుంటుంది కదా అసలు, నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కన్నీడు జున్నులన్నీ జుర్రుకుంటా, నవ్వింది మల్లె చెండు,
నచ్చింది గర్ల్ ఫ్రెండ్, నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికరా మజాగా ఛాన్సు జరుపుకో భలే రొమాన్సు యురెక సకమిక. తకమిక 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 తకమిక. రైట్, చాలా బాగా పాడారు మ్యామ్. నెక్స్ట్ సాంగ్ ఒకటి. నెక్స్ట్ సాంగ్ ఆవిడ చాలా పాటలు ఉన్నాయమ్మా. ఇంకోటి ఏంటంటే బంతి చామంతి తెలుసు కదా, జస్ట్ అన్ని పల్లవులు తీసుకుందాం. బంతి చేమంతి ముద్దాడుకున్నాయిలే, మళ్ళీ మందారం పెళ్ళాడుకున్నాయిలే, నిద్దరనే సెలవడిగి ఇద్దరిని కలపమని, బంతి చేమంతి పెళ్ళాడుకున్నాయిలే. ఆ స్టెప్స్ భలే ఉంటాయి, ఇప్పటికీ గుర్తుంటాయి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కూడా ఆ మూమెంట్స్ ఇస్తూ ఉంటారు. ఇలా ఇలా ఒకటి, అవును, అవును. ఇలా ఇలా బాగుంటాయి అసలు. ఆవిడ పాటలన్నీ అలా ఉంటే నాకు ఒక పాట బాగా నచ్చుతుంది. డబ్బు 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 సినిమాలో ఉంది. ఆవిడ చాలా అద్భుతంగా చేశారు మురళీమోహన్ గారితో కలిసి. కుహు కుహు కూసి కోయిల నాతో నీవు వస్తావని, నీతో వసంతాలు తెస్తావని, బాగుందట జంట బాగుందట, పండాలట మన ప్రేమే పండాలట, నీడగా నీ వెంట నే జీవించాలంట, ఓ బావా, నీడగా నీ వెంట నే జీవించాలంట, ఓ బావా, నా కన్నుల వెలిగి హారతి నీ వంట, నా కన్నుల వెలిగి హారతి నీ వంట, కురిసి మురిసి జీవించాలంట, కుహు కుహు. ఈ పాట చాలా బాగుండేది, అప్పుడు నేను పాడుకునేదాన్ని. ఇదొకటి. మళ్ళీ మనకి నీకు ఇష్టమైన పాట, సువి సువి సువ్వాలమ్మ సీతాలమ్మ, గువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ. దీనిలో చరణాలు బాగా ఇష్టం. అవును, అంతకుముందు ఒకసారి పాడుకున్నాం మనం, చరణమే పాడుకున్నాం మొత్తం అప్పుడు కదా. అందుకని అది అక్కడికి వదిలేసి ఇంకో పాట తీసుకుందాం. కాదు, చరణం మొత్తం కావాలా? చరణం పాడండి చాలు. అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కొదిలేశాడా, గుండెలో నాదుకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెగ్గేవమ్మా ఒకనాడు, నింగి నేల నీ తోడు, నెగ్గేవమ్మా ఒకనాడు, నింగి నేల నీ తోడు, సువి 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 సువి. ఎంత బాగుంటుంది, చాలా మంచి పాట, ఎవర్ గ్రీన్ సాంగ్ అసలు. అవును, ఇదొకటి. దాంట్లో ఇంకో పాట ఉంటుంది, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా, అమ్మ నన్ను కొట్టింది బాబో, అమ్మ నన్ను తిట్టింది బాబో, ఊరుకోమా నాన్న నిన్ను ఊరడించలేనున్నా. దాంట్లో చరణాలు భలే ఉంటారా, బాగుంటుంది. అందులో గుళ్ళో ఒక పాట ఉంటుంది మ్యామ్. గుళ్ళోన? అవును, ఆ పాట కూడా ఉంటుంది, బాగుంటుంది, అది చాలా కూడా. బాగుంటుంది. అవును అవును. దీంట్లో చరణం ఎలా ఉంటుందంటే, చిన్నవాడివైతేను చెయ్యెత్తి కొట్టేను, పెద్దవాడివైతేను బుద్ధిమతి నేర్పేను, యశోదను కానురా నిన్ను బంధించ సత్యను కానురా, నిన్ను సాధింప ఎవ్వరు నువ్వని, ఎవ్వరు నువ్వని నన్ను అడగకు, ఎవరు కానని విడిచి వెళ్ళకు, నన్ను విడిచి వెళ్ళకు, వెళ్ళము వెళ్ళములేమ్మా. అక్కడ ఇద్దరిని చూపిస్తారు, ఆమె కొడుకుని ఇతన్ని కొడు, అంటే ఇద్దరు పిల్లలాగానే. అవును. అప్పుడు చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా,
అమ్మ నన్ను కొట్టింది బాబోయ్. భలే ఉంటుంది అసలు నిజంగా. గుడిలో అదేంటంటే హరికథ ఉంటుందమ్మా, హరికథ ఉంటుంది. అప్పుడు ఈమె ఎంటర్ అవ్వడం అక్కడికి, అదంతా బాగుంటుంది. ఆ కథలో తాళి కట్టడం నిజంగా అద్భుతమైన సినిమా అది. ఆవిడ చేసిన వాటిలో అదొకటి. సీతారామస్వామి నే చేసిన నేరములేమి, కోరితినా ఒక్కటి తప్ప, కోరితినా ఒక్కటి తప్ప, నేరాలెన్నగనేని తప్ప స్వామి, ఓ సీతారామ స్వామి నే చేసిన నేరములేమి. ఈ సినిమాలో బాగుంటుంది. ఇంకొంచెం పాడండి, పాట బాగుంది. తప్పకుండా. ఇంటి పెత్తనాలడిగి తిన, నే వీధికెక్కి నే నలిగి తిన, సాధింపులతో సణిగి తిన, నిన్ను బాధ పెట్టి నేనెరుగుతున్నా, కోరిక నావా ఒక్కటి తప్ప. ఏంటా ఒకటి? ఏంటా తెలీదా? పట్నం వచ్చిన పతివ్రతలు సినిమా చూడాలి తప్పకుండా. అవునా? ఎందుకంటే ఎంత నవ్వుకుంటారో. కానీ అంత వెయిట్ చేయలేను నేను. ఏంటా ఒకటి? ఒకటి చెప్పానా? సరే. ఆమె ఏంటంటే పల్లెటూరు నుంచి వస్తుంది అనమాట. పల్లెటూరులో పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు కూడా, ఆయన పెళ్లి చూపులకి వెళ్తే గోడ మీద నుంచి పైన అడ్డం గోడలు ఉంటాయి కదా, ఆ గోడ మీదకి పైకెక్కి చూస్తూ ఉంటుంది అనమాట. చిరంజీవి నా హీరో దాంట్లో. చిరంజీవి గారిని చూస్తుంటుంది అనమాట. అక్కడి నుంచి చూసినప్పుడు ఏమవుతుంది, ఆ కుర్చీ పడిపోయింది. ఏది పెళ్లి కూతురు అంటే వెనకొచ్చి చూసరికి గోడకు పట్టుకొని అలాంటి ఉంటుంది. ఆ పక్కనే తన కోతి ఉంటుంది, తనకు ఒక కోతి కూడా ఉంటుంది, పెంచుతుంటుంది అనమాట. ఈయన చూసి బాగా అవుతాడు. ముందు కోతి చూసి అమ్మాయి బాగుందిరా అంటే, అదేంటి కోతి బాగుందా అని చూస్తే పక్కన ఈ అమ్మాయి ఉంటుంది. దాంట్లో టీ పెట్టమంటే బిందులో పెడుతుంది. అమ్మో. ఇంకా వచ్చిన తర్వాత నుంచి పట్టుకుంటుంది అనమాట. ఇంత బాగా చదువుకున్నారు కదా మీరు, అందుకని మనం పట్నం వెళ్ళిపోదాం అంటుంది అనమాట. అలాగే మరి త్రిశూలం సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు దాంట్లో. శ్రీదేవి, జయసుధ అండ్ రాధిక గారు. మొత్తం ఈవిడి క్యారెక్టర్ ఆవిడది బాగుంటుంది. దాంట్లో ఒక పాట ఉంటుంది ఆవిడది. 12 ఏళ్లకు పుష్కరాలు, 16 ఏళ్లకు పరువాలు, ఆనాడు చేసేవి తానాలు, ఈనాడు వచ్చేవి తాపాలు, తాపాలు ఆరాలి తానాలతో, పరువాలు కలవాలి తాపాలతో. తంతననం 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 బాగుండేది అది అసలు. ఈ రిధమ్ బాగా నచ్చేది అందరికీ. ముద్దుగా పుట్టాను పొదలలో పువ్వులాగా, దిద్దితే ఎదిగాను పలకలో రాతలాగా, అల్లరిగా జల్లులుగా కదిలావు ఏరులాగా, వంపులుగా సొంపులుగా కులికావు ఏడురాగా, ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా, జోడైన వాడితో కలిసిపోగా. బాగుంటుంది డ్యాన్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. అలా ఈవిడ చాలా సినిమాలు చేశారు. అన్ని సినిమాలతో పాటు ఎన్నో సీరియల్స్ చేస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఉంటూ ఈవిడ జాతీయ అవార్డు కూడా అందుకున్నారు ఈవిడ. వాళ్ళు ఈవిడ పాట ఇంకోటి తెలుసా మీకు? మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలకించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా. అంటే ఆ పాటలు వింటున్నంతసేపు ఆవిడే కనిపిస్తుంటారు మనకు అక్కడ కదా, అలాంటి పాటలు. ఇంకోటి ఏంటంటే నల్లంచు తెల్ల చీర, ఓ మల్లెమాల, ఓ అంటే ఇవన్నీ సూపర్ హిట్ సాంగ్స్ అనమాట. మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన, వేడుంది ఒంటిలో జోరుంది వయసులో, బోలెడంత కోరికుంది తీర్చుకోవా, మల్లెపూలు గొల్లు మన్నవి పక్కలోన, వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన, టరటట అందుకని ఆగుతున్నాం. సూపర్. అలా మనం ఆవిడ చేసిన అన్ని పాటలు 1, 2 కాదు, చాలా పాటలు చేశారు. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య, మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా. మేలుకోరా తెల్లవారెను కృష్ణయ్య, మా మేలు చూసే చల్లని దైవం నీవయ్యా. నీ ముద్దు మోమును చూడాలి, మా పొద్దు అప్పుడే పొడవాలి, నీ నవ్వే వెలుగై నిండాలి కృష్ణ. మళ్ళీ అలాగే అమెరికా అబ్బాయి అని ఒక సినిమా చేస్తారు. ఆ సినిమాలో కూడా మన గురజాడ అప్పారావు గారు రాసిన పాట పెట్టారు.
ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరాని తల్లి భూమి భారతిని నిలుపరాని జాతిని నిండు గౌరవము. రాయప్రోలన్నాడు ఆనాడు అది మరిచిపోవద్దు ఏనాడు. కదా మొన్ననే జెండా వందన జరిగింది. అవును. మరి అదే నెలలో ఈవిడ కూడా పుట్టారు. ఎక్సలెంట్. చాలా అద్భుతమైన పాటలతో రాధికా గారి పాటల్ని, సినిమాల్ని, స్టోరీస్ని గుర్తు చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. మరొకసారి రాధికా గారికి తెలుగు వన్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. మరొకసారి రాధికా గారికి తెలుగు వన్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓ కొండ కోనంగి సరసాల సంపంగి, ఓ కొండ కోనంగి సరసాల సంపంగి, సయ్యంత సయ్యంతాలు సయ్యాటలు. ఓ కొండ కోనంగి సరదా